నమస్తే, వెల్కమ్ టు ఎంఏజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మందపల్లి శ్రీ మండేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థాన 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. కొత్తపేట నియోజకవర్గంలో పారిశ్రామిక ఉత్సాహానికి నాంది పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. నాకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే సావిత్రి నగర్ గ్రామంలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తా. దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు వెల్లడి. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్నకు ఉండీల లెక్కింపు 28 రోజులకు 1.56 కోట్ల భారీ ఆదాయం. మందపల్లి శ్రీ మండేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థాన 2026 క్యాలెండర్ ను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. మందపల్లి శ్రీ మండేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ప్రచురించిన 2026 సంవత్సర క్యాలెండర్ ను కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ఘనంగా ఆవిష్కరించారు. క్యాలెండర్ లో శని త్రయోదశి తేదీలను స్పష్టంగా పొందుపరచడం భక్తులకు ఎంతో ఉపయోగకరమని ఎమ్మెల్యే ప్రశంసించారు. ఈ తేదీలను సోషల్ మీడియా ప్రచార కార్యక్రమాల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. శని త్రయోదశి ప్రాముఖ్యత ప్రతి భక్తుడికి చేరేలా ప్రత్యేక ప్రచారం చేయాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ శ్రీ పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని మందపల్లి ఆలయానికి ప్రత్యేకంగా ఆహ్వానించి చరిత్రలో నిలిచిపోయేలా భవ్యమైన బ్రహ్మాండమైన కార్యక్రమాన్ని నిర్వహించి గౌరవించుకునేలా గ్రామస్తులు ఆలయ అధికారులు సమిష్టిగా ముందుకు సాగాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. పూసపాటి అశోక్ గజపతి రాజు గారిని మన గ్రామానికి ఆహ్వానించడం, మన నియోజకవర్గానికి ఆహ్వానించడం అనేది చాలా మంచి ఆలోచన. హృదయపూర్వకంగా దాన్ని నేను స్వీకరిస్తూ ఆ కార్యక్రమాన్ని ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి అనేది మీరు అందరూ ఒక యాక్షన్ ప్లాన్ వేసుకుంటే భువన విజయం తరహాలో కవి సమ్మేళనం కూడా జరగాలి అనేది శ్రీకృష్ణదేవరాయలు వారు ఆస్థానంలో భువన విజయం జరిగేదనేది ఇప్పటికీ మన చరిత్రకారుల ద్వారా మనం మందేశ్వర స్వామి వారి యొక్క ఆలయ ప్రతిష్టని మరింత ఇనుమడింపు చేసే విధంగా తప్పకుండా మంచి ఆలోచన చెప్పారు. మీ పెద్దలందరూ కూర్చొని కార్యక్రమాన్ని రూపొందించి వారి స్వయంగా వెళ్ళి వారిని మనం ఆహ్వానిద్దాం. ఒకసారి వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్ళాలని దాని గురించి కూడా ప్రయత్నం చేద్దాం. అలాగే ఆలయ అభివృద్ధి కోసం ఎవరైతే దేవస్థాన పాలక మండలి సభ్యులుగా మరి పెద్దలు అశోక్ గజపతి గారి ఆధ్వర్యంలో మీరు అందరూ పనిచేస్తున్న లెక్క వారి యొక్క సహకారంతో మందేశ్వర స్వామి యొక్క ఆశీస్సులతో మరి శాసనసభ్యుడిగా నేను కానీ, మీరు కానీ, గ్రామ పెద్దలు కానీ, కృష్ణ గారు కానీ, సత్యనారాయణ గారు కానీ అందరూ కలిసికట్టుగా ఈ ఆలయ అభివృద్ధి కోసం పాటుపడదామని తెలియజేసుకుంటాం. చాలా సంతోషం. మనకు శని త్రయోదశి పర్వదినాలు ఇది బాగా హైలైట్ చేయాలి. అంటే ప్రాపగండా బాగా వెళ్ళాలి సోషల్ మీడియా. ఈ 6 days ఆస్పిషియస్ డేస్ ఎవరైనా వస్తే శనేశ్వర స్వామి వారి యొక్క ఇవన్నీ తొలగిపోతాయి అనేది జనరల్గా చేస్తాం. కొత్తపేట నియోజకవర్గంలో పారిశ్రామిక ఉత్సాహానికి నాంది పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు. యువత, మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎంఎస్ఎంఈ గైడెన్స్ సెల్ రావులపాలెంలో ప్రారంభం. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుతో యువతకు ఉపాధి, మహిళలకు ఆర్థిక స్వావలంబన సాధ్యమని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. రావులపాలెం ఎంపీడీఓ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎంఎస్ఎంఈ గైడెన్స్ సెల్ ను రావులపాలెంలో ప్రారంభించారు. యువత, డ్వాక్రా మహిళలు పరిశ్రమలు పెట్టాలంటే రుణాలు, సబ్సిడీలు, అనుమతులపై పూర్తి మార్గదర్శకం ఇక్కడే లభిస్తుందన్నారు. కొబ్బరి, అరటి వంటి పంటల ఉప ఉత్పత్తులతో పరిశ్రమల ఏర్పాటుకు విస్తృత అవకాశాలు ఉన్నాయని, మొదటిగా కనీసం 50 నుంచి 100 మంది పారిశ్రామికవేత్తలను తయారు చేయాలన్న లక్ష్యంతో బ్యాంకులతో సమన్వయం చేస్తున్నామని తెలిపారు. అభివృద్ధి జరగాలి, అది కాన్సెప్ట్. మన నియోజకవర్గంలో మహిళా పారిశ్రామికవేత్తలు మహిళలనే కాదు, మీ కుటుంబంలో మగవాళ్ళు మీరు కలిపి మీ కుటుంబం అంతా కలిపి పని చేసుకోవచ్చు. ఈ కార్యక్రమాన్ని కలిపి చూసుకోవచ్చు. కానీ మహిళ పేరు మీద ఇన్సెంటివ్ సబ్సిడీ ఎక్కువ ఉంది, 35% అన్ని వర్గాలకు ఉంది. అది ఎస్సీ వర్గాల వారికి 45% సబ్సిడీ ఉన్నాయి. కేంద్రం, రాష్ట్రం చాలా బాగా ఈ యొక్క పథకాలు ఎంఎస్ఎంఈ బాగా ముందుకు తీసుకెళ్తా ఉంది. అది డ్వాక్రా మహిళలు అయితే ట్రైన్డ్ పర్సన్స్,
కొంచెం బాధ్యతగా ఉండేవారు. జాగ్రత్తగా గ్రూపులు బలపడి ఈనాడు ఆదాయాన్ని సంపాదించుకుని గ్రూపుల పరంగా కొంత మీరు బ్యాంకుల్లో నమ్మకాన్ని కలగజేసుకోగలిగారు. అందుకే మీ నమ్మకాన్ని కలగజేసుకునే మీ గ్రూపుల ద్వారా ఈ సక్సెస్ అవుతుంది అనేది ఒక మహిళ మీ కుటుంబాన్ని కూడా తోడుగా పెట్టుకుంటే ఈ పరిశ్రమలు ముందుకెళ్తాయని దాన్ని ఎడ్యుకేట్ చేయడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అందుకే ఇందాక చెప్పారు మన వాళ్ళు ఒక కొత్త వార్త కూడా వచ్చింది. కొత్త గ్రూపులకి 15,000 రూపాయలు చెప్పిన 3 కోట్ల రూపాయలు 2,000 గ్రూపులకి ప్రభుత్వం విడుదల చేశారు. రివాల్వింగ్ ఫండ్ తిరిగి కట్టక్కర్లేదు. కొత్త డ్వాక్రా గ్రూపులకు కూడా నిన్న ప్రకటించినట్టున్నారు. దేనికోసం? ప్రోత్సాహం. ఎన్ని ప్రోత్సాహం. 15,000తో గ్రూప్ అంతా తిరగబడిపోతుంది, బాగుపడిపోతారని కాదు, ఒక దాని ప్రోత్సాహం. ఇవాళ మన నియోజకవర్గంలో ఒక ఆఫీస్ ఓపెన్ చేస్తాం రావులపాలెంలో. దేనికోసం? ఎక్కడ ఆఫీస్ లేదు రాష్ట్రంలో, ఇంతవరకు ఎక్కడ ఆఫీస్ పెట్టలేదు. మొట్టమొదటిగా కొత్తనాడు నియోజకవర్గంలో రావులపాలెంలో మనం ప్రారంభించాం. అది కూడా మనకు సంతోషం. అంటే ఒక కెరీర్ గైడెన్స్ మీకు ఇవ్వాలి. దీని మీద ఒక అవగాహన, ఒక సెంటర్ ఉండాలి. ఏ డౌట్ ఉన్నా ఏది ఉన్నా మీరందరూ వెళ్ళినా, లేదా పరిశ్రమ పెట్టేవాళ్ళు వెళ్ళినా, లేదా జిల్లా అధికారి వెళ్ళిన కూర్చుని ఎవరైనా అనుమానం ఉంటే నేను రావులపాలెం వస్తున్నాను మీరు రండి అని చెప్పి అక్కడికి ఇంటర్వ్యూ చేసి వాళ్ళకి ధైర్యం చెప్పి మీకు సమస్య ఉంది, ఏ ప్రాబ్లం ఉంది, ఏది ఫేస్ చేస్తే ఎంతగా అమ్మాయి చెప్పింది, భద్రాలోనూ రాలేదు, గ్రౌండ్ అవ్వట్లేదు అన్నారు, ఇలాంటి సమస్యలు ఉన్నాయి. అవి ఎలాగ మనం షార్ట్అవుట్ చేయడానికి ఈ యొక్క వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాం. ఒక ఆఫీసు అక్కడ పెట్టాం. 4 ఇందాక మిమ్మల్ని పరిచయం చేశారు. శ్రీకాంత్, రాగశ్రీ, చిన్నంరాజు, సురేష్. 4 మండలాలకి ఇంజనీరింగ్ అసిస్టెంట్ని యూత్ని పెట్టడం జరిగింది మీకు గైడెన్స్ ఇవ్వడం కోసం. రావులపాలెంలో మండలంలో మనకు ఒక ఆఫీస్ వచ్చింది ఈ కార్యక్రమాల కోసం. ఎంఎస్ఎంఈ మీద ఈ పాంప్లెట్లో స్పష్టంగా అన్నీ ఉంటాయి. మీ బుర్రో మేమందరం 10 చెప్పాల్సిన అవసరం లేదు. ఈ పాంప్లెట్ మీరు చదువుకుంటే అన్ని క్లియర్గా ఉన్నాయి. ఇందులో తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే సావిత్రి నగర్ గ్రామంలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తానని ప్రముఖ వ్యాపారవేత్త తోట రాజు అన్నారు. యానం శివారు సావిత్రి నగర్ కొత్త కాలనీ గ్రామంలో దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయనకు గ్రామంలోని మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో తోట రాజు మాట్లాడుతూ మాయమాటలతో మోసగించడం తనకు రాదని అన్నారు. ఇల్లు పట్టాలు ఇస్తానని కొంతమంది చెబుతున్న మాయమాటలను నమ్మవద్దని అన్నారు. సావిత్రి నగర్ గ్రామంలో ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారులకు ఫిర్యాదు చేసి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తున్నట్లు తెలిపారు. అనంతరం సుమారు 1000 మందికి దుప్పట్లు పంపిణీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన మహిళలకు, వృద్ధులకు సుమారు 1000 దుప్పట్లను పంపిణీ చేశారు. 2-3 విషయాలు చెప్పి మీ ముందు నుంచి సెలవు తీసుకుంటానమ్మా. ఇక్కడ ఏవైతే కష్టాలున్నాయో, ఏవైతే సమస్యలున్నాయో అన్ని తెలిసిన వ్యక్తిని నేను. లోకల్ మనిషిని, యానాంలో పుట్టిన మనిషిని. మన సావిత్రి నగర్లో ఇందాక సోదరుడు చెప్పినట్లు ఎవరైనా చనిపోతే వారికి దహన కార్యక్రమం చేసేటప్పుడు ఎంత అవస్థ పడుతున్నారో, ఎంత బాధపడుతున్నారో, ఎంత కష్టపడుతున్నారో తెలిసిన వ్యక్తిగా నేను నగ్గిన వెంటనే ఫస్ట్ నెలలోనే మీకున్నటువంటి ఆ సమస్యను సాల్వ్ చేస్తానని మీ అందరికీ మనస్ఫూర్తిగా తెలియజేసుకున్నాను. తమ్ముడు కోరినట్టు కాకుండా ఇంకా చాలా వైభవంగా అవడానికి అయ్యే విధంగా చేస్తానని మీ అందరికీ కూడా మాటిస్తూ ఉన్నాను. అలాగే నేను నా తొలిగాని వేసిన తర్వాత సావిత్రి నగర్ వచ్చినప్పుడు సావిత్రి నగర్ కి బాబీ గారు కానీ పేర్రాజు గారు కానీ తీసుకెళ్ళినప్పుడు అక్కడ వాటర్ వస్తుంది. ఆ వాటర్ పైప్ లైన్ పగిలి ఆ డ్రైనేజ్ లో వాటర్ మిక్స్ అయిపోయి అదే వాటర్ వాళ్ళు భోజనానికి అన్నం వండుకుంటూ ఉన్నారు, అదే వాటర్ తో స్నానం చేస్తూ ఉన్నారు, అదే వాటర్ వాడుకుంటూ ఉన్నారు. ఎంత దౌర్భాగ్యం అమ్మా, ఎంత దౌర్భాగ్యం తల్లి. గత 6 నెలల నుంచి 7 నెలల నుంచి అదే వాటర్ తాగుతూ ఉన్నారు. ఈ విషయాన్ని నాకు చెప్పిన వెంటనే నేను పీడబ్ల్యూడీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి నేను వెంటనే పీడబ్ల్యూడీ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి, అలాగే మన యానాంలో ఉన్నటువంటి కలెక్టర్ గారు, ఆ రోజు కలెక్టర్ గారు ఉండేవారండి, మన మున్సిపల్ కమిషనర్ గారిని కూడా తీసుకొచ్చి చూపించి ఆ పైప్ లైన్ కి కన్నాలు వేపిస్తే
36 బ్యాచ్లు వేశారమ్మా. 36 కన్నాలు పూడ్చారు. ఇక్కడ పూడిస్తే అక్కడ పడిపోతుంది, అక్కడ పూడిస్తే అక్కడ పడిపోతుంది. ఎక్కడ ఉందో కన్నం ఇప్పటికి కూడా కనిపెట్టలేకపోయారు. ఇప్పటికే అదే వాటర్ వస్తుంది స్టిల్. అయినా సరే నేను పీడబ్ల్యూడి మినిస్టర్ గారికి మన జెండా వందనం చేయడానికి ఆయన వచ్చినప్పుడు నేను పీడబ్ల్యూడి మినిస్టర్ గారికి కూడా వెళ్ళి వినతి పత్రాన్ని ఇచ్చి, అయ్యా ఇలాంటి నీరు తాగుతున్నారు, మనిషి జీవించడానికి కావలసింది భుక్తి భోజనం, రెండవది మంచినీళ్ళేనయ్యా, ఇలాంటి మంచినీళ్ళు కూడా మా ప్రజలు ఎలాంటి నీరు తాగుతున్నారు, దీనిపై చర్య తీసుకోవాలని నేను వెంటనే వారికి చెప్పినప్పుడు ఆయన పీడబ్ల్యూడి గారికి చెప్పి కోనసీమ తిరుమల శ్రీదేవి భూదేవి సమేత వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపు నిర్వహించారు. శ్రీ వెంకటేశ్వర స్వామివారి, శ్రీ విశ్వేశ్వర స్వామివారి ఆలయ హుండీల నుంచి మొత్తం 1,28,07,874 ఆదాయంగా లభించింది. అన్నప్రసాదం హుండీల నుంచి 28,23,211 ఆదాయం లభించింది. మొత్తం 28 రోజులకు గాను 1,56,31,085 ఆదాయంగా లభించినట్లు దేవస్థాన డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధర్రావు తెలిపారు. నగదుతో పాటు 27 గ్రాముల బంగారం, 1 కేజీ 150 గ్రాముల వెండి కానుకలుగా వచ్చాయని, మొత్తం 10 దేశాలకు చెందిన 43 విదేశీ కరెన్సీ నోట్లు సైతం వచ్చినట్లు ఆయన తెలిపారు. హుండీ లెక్కింపులో పర్యవేక్షణాధికారిగా అంతర్వేది దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కార్యనిర్వహణాధికారి ఎంకేటీఎన్వి ప్రసాద్, తనిఖీదారుగా ఎస్డిపిటి శ్రీనివాస్, రాజమండ్రి ఎం సత్యనారాయణ, ఈవో వెలిచేరు, గ్రూప్ 3 దేవాలయాలు ఉన్నారు. అర్చక స్వాములు, గ్రామస్తులు, మీడియా ప్రతినిధులు, శ్రీవారి సేవకులు, దేవస్థానం సిబ్బంది హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేయించేస్తున్న స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ రోజున 28 రోజులకు గాను హుండీలు తెరవక మెయిన్ హుండీ విశ్వేశ్వర స్వామి వారి దేవస్థానం కలిపి 1,28,07,874 రూపాయలు, అన్నదానం హుండీల ద్వారా 28,23,211 వరుస మొత్తం 1,56,30,185 రూపాయలు మరి కరెన్సీగా రావడం జరిగింది. అలాగే బంగారం 27 గ్రాములు, వెండి 1 కేజీ 150 గ్రాములు రావడం జరిగింది. మరియు 10 విదేశాల నుంచి 43 విదేశీ కరెన్సీ నోట్లు కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో అంతర్వేది అసిస్టెంట్ కమిషనర్ ఎంకేటీవీఎన్ ప్రసాద్ గారు మరియు ఎస్టీపీ శ్రీనివాస్, తనిఖీదారు రాజమండ్రి, ఎం సత్యనారాయణ, ఈవో, గ్రూప్ దేవాలయం వెలిచేరు వారు, మరి అర్చక స్వాములు, వేద పండితులు, గ్రామస్తులు, పత్రికా విలేకరులు, సేవకులు, అలాగే కెనరా బ్యాంక్ రావులపాలెం దేవస్థానం వారు కూడా పాల్గొన్నారు. ఓం నమో వెంకటేశాయ నమః. ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయింపు విద్యారంగ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కాకినాడ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద కాకినాడ జిల్లా యూటీఎఫ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించామని యూటీఎఫ్ నాయకులు మీడియాకు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డిసెంబర్ 10న టెట్ పరీక్షకు హాజరయ్యే ఉపాధ్యాయులకు ఆన్ డ్యూటీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. 2025 జూన్ నెలలో బదిలీ అయిన ఉపాధ్యాయులందరినీ రిలీవ్ చేయాలని కోరారు. 100 రోజుల ప్రణాళిక నుండి ఆదివారం, 2వ శనివారం పండుగ దినాలను మినహాయించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రతిరోజు 10వ తరగతి పరీక్ష నిర్వహించాలనే నిబంధనను తొలగించాలని కోరారు. కార్యక్రమంలో యూటీఎఫ్ నాయకులు సూరిబాబు, వర్మ, వరలక్ష్మి, సోని, వామపక్ష నాయకులు పలువెల వీరబాబు, పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నా పేరు జి ప్రభాకర్ వర్మ, యూటీఎఫ్ రాష్ట్ర పూర్వ కార్యదర్శి. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు టెట్ నుంచి ఉపాధ్యాయులను మినహాయించాలని కోరుతూ ధర్నాలు జరుగుతూ ఉన్నాయి. సుప్రీంకోర్టు ఎప్పుడు విద్యా హక్కు చట్టం 2010లో వస్తే విద్యా హక్కు చట్టంలో టెట్ ఉపాధ్యాయులకు ఉండాలని నిర్దేశించారు. కాబట్టి పనిచేస్తున్న ఉపాధ్యాయులను కూడా టెట్ అర్హత సాధించాలని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది. ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ఆ తర్వాత నుంచి వర్తింపజేయాలి తప్ప వెనకటి నుంచి వర్తింపజేయడం అనేది న్యాయం కాదు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఉపసంహరించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో జరుగుతున్న కేసులో ఇంప్లీడ్ అయ్యి ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా విద్యా హక్కు చట్టాన్ని సవరణ చేసి ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధ్యాయులకి టెట్ అవసరం లేదనేది అందులో చేర్చాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే రాబోయే కాలంలో దశలవారీ పోరాటం రాష్ట్ర స్థాయిలోనూ అలాగే జాతీయ స్థాయిలో అన్ని రాష్ట్రాల నుంచి ఉన్న ఉపాధ్యాయ సంఘాలు ఎస్టీఎఫ్ఐగా పోరాటాన్ని పిలుపుకోవడం జరిగింది. జనవరి 29న ఢిల్లీలో జరుగుతున్న పోరాటాన్ని కూడా మరి సీరియస్గా తీసుకుని ఉపాధ్యాయులు ముందుకు వెళ్తారని చెప్పి తెలియజేస్తాం. సిహెచ్ సూరిబాబు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు.
ఈరోజు యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలో 26 జిల్లా కలెక్టరేట్ వద్ద ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ మినహాయింపు ఇవ్వాలని పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడం జరిగింది. ఆ ధర్నా భాగంగా ఈరోజు కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద యూటీఎఫ్ కాకినాడ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి టెట్ మినహాయించాలని, అలాగే ఎస్ఎస్సి తరగతుల్లో సెలవులు మినహాయించాలని 100 డేస్ ప్లాన్లో, అలాగే మరి జూన్ నెలలో జరిగిన బదిలీల్లో ఇప్పటికీ రిలీవ్ కాని ఉపాధ్యాయులను వెంటనే రిలీవ్ చేయాలని, అలాగే సింగిల్ టీచర్లు అందరికీ కూడా ఓహెచ్ కానీ అలాగే సెలవులు ఇవ్వడానికి కూడా నిరాకరిస్తూ ఉన్నారు ఎంఈఓలు. వాటిని సరళించాలని ఈ ధర్నా సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు సెప్టెంబర్ 1, 2025 ఒక తీర్పు ఇచ్చింది. 2010కి ముందు ఏదైతే ఉపాధ్యాయులు నియామకమయ్యారో వాళ్ళందరూ కూడా 2 సంవత్సరాల లోపు టెట్ రాయాలని, లేకపోతే విఆర్ఎస్ ఇచ్చి ఇంటికి పంపించేస్తామని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది. మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే 2010కి ముందు నియామకమైన ఉపాధ్యాయులందరినీ కూడా టెట్ నుండి మినహాయించడానికి సుప్రీంకోర్టులో స్పెషల్ రివ్యూ పిటిషన్ వేయాలి. అలాగే విద్యా హక్కు చట్టం సెక్షన్ 23కి వెంటనే సవరణ చేసి మరి టెట్ నుండి ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకి విముక్తి కలిగించాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి. లేని సందర్భంలో మరి జనవరి 4వ తేదీన భీమవరంలో రాష్ట్ర స్థాయిలో పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టబోతున్నాం. అప్పటికై మరి రాష్ట్ర ప్రభుత్వం దిగి రాకపోతే ఢిల్లీలో 25 ఉపాధ్యాయ సంఘాలు కలిసి ఎస్టీఎఫ్ఐగా ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున పోరాటం చేయబోతా ఉన్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగి వచ్చి టెట్కి సంబంధించి రివ్యూ పిటిషన్ సుప్రీంకోర్టులో వేయాలని డిమాండ్ చేస్తూ ముగిస్తా ఉన్నా. యూటీఎఫ్ జిల్లా సహ అధ్యక్షురాలండి. ఈరోజు ఈ ధర్నా శిబిరం వద్ద ఉండడానికి కారణం టెట్ ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ మినహాయించాలని ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. 2010కి ముందు ఉన్న ఉపాధ్యాయులను కూడా టెట్ రాయాలి, టెట్ పాస్ అయితేనే 2 సంవత్సరాల్లో టెట్ పాస్ అయితేనే ఉద్యోగంలో ఉంచుతాము, లేకపోతే తీసేస్తామని ఒక తీర్పు ఇచ్చింది. ఇది చాలా అన్యాయమైన తీర్పు అండి. ఎందుకంటే కొన్ని 2 రాష్ట్రాలు తమిళనాడులో కానీ అలాగే మహారాష్ట్రలో కానీ ఉన్న ఉపాధ్యాయుల సమస్యల మీద పిటిషన్ వేస్తే అందరికీ వర్తింపచేసేటట్టు చేసింది సుప్రీంకోర్టు. ఏంటంటే ఈ సుప్రీంకోర్టు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకుని రాష్ట్రంలో ఉన్న విద్యాశాఖ మంత్రులు రివ్యూ పిటిషన్ వేసి టెట్ నుండి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలని మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే ఆల్రెడీ ఉద్యోగంలోకి వచ్చేటప్పటికే మేము ఇంటర్వ్యూలు కానీ అలాగే డిఎస్సి పాస్ అయ్యి కానీ వచ్చిన తర్వాత కూడా చాలా శిక్షణ కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇన్ సర్వీస్ టీచర్లకి శిక్షణ కార్యక్రమాల్లో సంవత్సరానికి ఇంచుమించు 6-7 రోజులు జరుగుతూ ఉంటాయి. అందులో పాల్గొంటాము. అయినా కానీ టెట్ రాయడం అనేది చాలా అన్యాయమైన చర్య. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. రివ్యూ పిటిషన్ వేసి ప్రతి రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేసి దీన్ని విరమించుకునే విధంగా సుప్రీంకోర్టుకి విన్నపించుకోవాలని కోరుచున్నామండి. అలాగే కేంద్ర ప్రభుత్వానికి లోకేష్ గారు చాలా సార్లు వెళ్ళారు, కానీ టెట్ కోసం ఒక్కసారి కూడా మాట్లాడే సందర్భాలు ఏమీ చేయలేదు. అంటే రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉపాధ్యాయులకి ఏమాత్రం ఇది ఉందనేది మనకు అర్థమవుతుంది. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే రివ్యూ పిటిషన్ వేయడానికి ముందుకొచ్చాయి. మన రాష్ట్ర ప్రభుత్వం కూడా లోకేష్ గారిని కోరేది ఏంటంటే రివ్యూ పిటిషన్ వేసి టెట్ నుండి విముక్తి చేయాలని, ఇన్ సర్వీస్ టీచర్లు టెట్ నుండి విముక్తి చేయాలని కోరుకుంటున్నాం సార్. అలాగే హై స్కూల్ సమస్య చాలా ఇబ్బందిగా ఉందండి. 100 రోజులు చెప్పి సెలవుల్లో కూడా పండగ ముందు రోజు కూడా ఎగ్జామ్ పెట్టి ఆన్లైన్ ప్రతిరోజు ఆన్లైన్ చేయమంటుందండి. టీచర్లు పక్కని ఆన్లైన్ ఉండదు అని చెప్తూనే ఆన్లైన్ ప్రతిరోజు ఆదివారాలు శనివారాలు ఏ రోజులు సెకండ్ సాటర్డేలు అయితే మర్చిపోయామండి మేము అసలు. ప్రతిరోజు చాలా ఇబ్బందిగా ఉంటుంది హై స్కూల్ టీచర్లకి. దీని నుండి కూడా సెలవుల్లో మేము చేయమని అనలేదు, సెలవుల్లో మినహాయింపు చేయాలని మేము కోరుకుంటున్నామండి. నా పేరు బి నాగమణి, జిల్లా సహాధ్యక్షురాలు యూటీఎఫ్ అండి. తెలుగు సినీ పరిశ్రమలో తనదైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను నవ్వించిన నటి, ఒకప్పుడు వెండితెరపై వెలుగు వెలిగిన వాసుకి పాకీజా నేడు వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారు. తెలుగు సినిమాల్లో 60కి పైగా చిత్రాల్లో నటించి ప్రేక్షకుల మనసుల్లో నిలిచిన సీనియర్ నటి వాసుకి. పాకీజాగా సుపరిచితమైన ఆమె ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా త్రైపుర మండలం బొబ్బర్లంక గ్రామంలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో జీవనం సాగిస్తున్నారు. వయసు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పాకీజాను కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యనందరావు స్వయంగా పరామర్శించారు. వృద్ధాశ్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే సత్యనందరావు
పాకిజా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆమెకు తక్షణ ఆర్థిక సాయం అందించి సెలవుతో సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారు సత్యనందరావు మాట్లాడుతూ సినీ రంగానికి సేవ చేసిన కళాకారులను ఆదుకోవడం మన బాధ్యత. వాసుకికు అన్ని విధాల అండగా ఉంటామని, ప్రభుత్వ స్థాయిలో అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. తన పరిస్థితి తెలుసుకున్న సినీ నటుడు మోహన్ బాబు, ఆయన తనయుడు మంచు విష్ణు కంటి చికిత్స కోసం 2 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు పాకిజా ఈ సందర్భంగా తెలిపారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి కుటుంబం, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచారని పాకిజా తెలిపారు. ఒకప్పుడు వెండితెరపై నవ్వులు పూయించిన నటి నేడు వృద్ధాశ్రమంలో జీవించాల్సిన పరిస్థితి సీనియర్ కళాకారుల జీవితాలకు అద్దం పడుతోందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అందరికీ నమస్కారం. నేనే మీ పాకిజామ్మ. నేను ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాను తెలుసా? డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. ఇది ఎట్లంటే అప్పుడు మేము యాక్ట్ చేసినప్పుడు రాజమండ్రి ఇదన్నీ ఒకటే కదా, నాకు ఇప్పుడు తెలియదమ్మా. ఎందుకంటే నేను అప్పుడప్పుడు గోదావరి, మా తల్లి, రాజమండ్రి అంటున్నాను. నిన్న వచ్చిన వాళ్ళే చెప్పారు ఇది డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అని చెప్పండి. ఇప్పుడు 3 ఇదిగా పోయిందండి, మీరు అప్పుడే యాక్ట్ చేసిన 91 గుర్తులనే ఉండకండి అని. ఇక్కడ శ్రీరామ ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ అండి, ఇక్కడ ఉంటున్నాను. బుద్ధహాశ్రమం. ఎందుకు చెప్తున్నానంటే చాలా రోజులు అయింది, 30 సంవత్సరాలు అయింది. అప్పుడు కూడా పాకిజామ్మని మీరు మర్చిపోలేదు. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు ఈ ఆశ్రమంకు నేను ఎలాగ వచ్చానని తెలుసా మీకు? మా సారీ ఏమో ఎంఆర్ఓ రిటైర్ కేశవరావు గారు, ఆయన కూడా నేను దండం పెట్టాలి. 7 జన్మానికి మా కన్న తల్లి కూడా అలాగ చూడలేదు, బాగా చూశారు. అప్పుడు ఆంధ్రజ్యోతి పేపర్లో నేను ఇంటర్వ్యూ ఇచ్చాను కదా, 3 సార్లు నాకు సహాయం చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకు చెప్తున్నానంటే ఒక యాక్టర్కు ఒక్కసారి సహాయం వచ్చేదే చాలా గొప్ప. 3 సార్లు, ఫస్ట్ 4 సంవత్సరాల ముందు సుమన్ టీవీ ఇంటర్వ్యూ, తర్వాత ఇంకొకసారి సుమన్ టీవీ ఇంటర్వ్యూ, తర్వాత ఆంధ్రజ్యోతి పేపర్. ఎవరికైనా ఇలాగ సహాయం చేస్తారా? మా ఆంధ్రప్రదేశ్లు వాళ్ళు 7 జన్మానికి వాళ్ళు కాలు పట్టుకుంటున్నాను. ఎందుకంటే 1000 రూపాయలు, 500, 5000, 10,000 పట్టు చీరలు, అవి బాబోయ్ 7 జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకుంటాను, ముఖ్యమంత్రి గారు కాలు పట్టుకుంటాను, నా తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమ్ముడు కాలు కూడా పట్టుకుంటాను. ఎందుకు చెప్పుకున్నానంటే 3 సార్లు సహాయం వచ్చేది నాకే, అది దేవుడిచ్చిన వరం. ఎట్లా నాకు అర్థం కావట్లేదు. చిరంజీవి 4 లక్షల రూపాయలు, నాగబాబు 4 లక్షల రూపాయలు, పవన్ కళ్యాణ్ డిప్యూటీ తమ్ముడు గారు 2 లక్షలు, నర్రా లోకేష్ గారు తమ్ముడు ఫోన్ చేసి అమ్మ మీకు ఏం కావాలి, మా డాడీ ఫోన్ చేయమన్నారు. ఇలాంటి 7 జన్మానికి నేను ఆంధ్రప్రదేశ్లో కాలు పట్టుకోవాలి కదా. నేను పుట్టి పెరిగింది ఏమో తమిళనాడు, అక్కడ ఎవరు పట్టించుకోలేదు. ఏపీలోనే ఇప్పుడు కూడా నా సారు కేశవరావు గారు, ఎంఆర్ఓ గారు ఆధార్ చేపించేశారు. బియ్యం కార్డు 35 కేజీలు బియ్యం కలెక్టర్ గారు ఆర్డర్ వేసి, ఏంటి జిల్లా కలెక్టర్ గారు ఫోన్ చేసి ఇక్కడ ఎంఆర్ఓ గారికి కేశవరావు గారికి చెప్పి ఆవిడని ఇలాగ మీ గది ఇవ్వండి అని చెప్పి మంచి గది ఇచ్చి బియ్యం కార్డు 35 కేజీ. తర్వాత ఫ్రీ బస్సు. ఇక ఆధార్ రేపు ఎల్లుండి వచ్చేస్తుందండి, 15 రోజులు అయిపోయింది. అక్కడ వాడపల్లి వెళ్ళి ఆత్రాపురం వెళ్ళి సంతకం పెట్టి వచ్చేసాను. అది వచ్చేస్తుంది 15 days ఏమో మనకు ఏపీలో ఆధారు వచ్చేస్తుంది. అది తర్వాత ఫ్రీ బస్సు నాకు బాగా నచ్చిపోయింది. ఇక్కడే లాస్ట్ వరకు ఉండిపోవాలని నా కోరిక. ఇంకొకటి కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశ్వేశ్వర సమేత విశాలాక్షి అమ్మవారికి మాస శివరాత్రి సందర్భంగా ఈరోజు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. కాకినాడ జిల్లా తొండంగి మండలం బెండపూడి గ్రామంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ కాశీ విశాలాక్షి సమేత విశ్వేశ్వర స్వామి వారికి మాస శివరాత్రి సందర్భంగా అభిషేకాది కార్యక్రమాలు నిర్వహించి అమ్మవారికి విశేష కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే లక్ష్మీనారాయణ కూడా ధనుర్మాసం ప్రారంభం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. కార్యక్రమాలకు బెండపూడి, నెల్లిపూడి, అనువరం, తొండంగి, సీతంపేట, తమ్మయ్యపేట, కత్తిపూడి, ధర్మవరం వివిధ గ్రామాల నుంచి భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామివారిని దర్శించి పునీతులయ్యారని ఆలయ అర్చకులు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, భక్తులు, బెండపూడి స్థానికులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు. ప్రతిష్ఠించారు. ఇది మద్దుకూరు వారు కుటుంబం మైనేల్ ఈర్రాజు గారిది, వాళ్ళ అప్పారావు గారు అందరూ మద్దుకూరు సంతానం భూమి దానం చేయగా మిగిలిన వాళ్ళందరూ పాలచెరుల వాళ్ళు వీళ్ళందరూ మిగిలిన గ్రామాలందరూ సందాలు వేసుకుని దీన్ని పునరుద్ధరించారు.
ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి దేవకార్యాలన్నీ చాలా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. కార్తీక మాసంలో అయితే చాలా వైభవంగా ఉంటుంది. లక్షపత్రి పూజ ఎన్ని కార్యక్రమాలన్నీ కార్తీక మాసంలో చాలా బాగా జరుగుతాయి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురు గణేశ శారదాంబాయై నమః. హరి ఓం. శ్రీ 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 కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి, లక్ష్మీనారాయణ స్వామి, అలాగే శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరపుత్ర శబరిగిరి అయ్యప్ప స్వామి దేవాలయ సన్నిధానం, బెండపూడి గ్రామం, తొండంగి మండలం, కాకినాడ జిల్లాలో ప్రతిష్ఠించబడిన శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఈరోజు మాస శివరాత్రి పర్వదిన సందర్భంగా విశేష పూజలు అంటే అభిషేక కార్యక్రమాలు, స్వామివారి అలంకరణ, అలాగే నిత్య పూజ విధి కార్యక్రమాలు, అలాగే ధనుర్మాసం పునరుద్ధరించుకొని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి వారికి ప్రాతకాలాన ఉత్సవమూర్తులకి అభిషేక కార్యక్రమం, ప్రాతకాల సుప్రభాత సేవ, అలాగే లక్ష్మీనారాయణల పూజ, అమ్మవారి కుంకుమ పూజ, అలంకారం, ఇవన్నీ ఈరోజు జరిగిన విశేష కార్యక్రమాలు. ఈ విశేష కార్యక్రమంలో మన బండపూడి గ్రామస్తులు, అలాగే నల్లుపూడి గ్రామస్తులు, అలాగే అన్నవరం కాపురస్తులు, అలాగే మన తొండంగి గ్రామం కాపురస్తులు, ధర్మవరం, కత్తిపూడి నుంచి అమ్మయ్యపేట, సీతంపేట, ఒళ్ళపూడి గ్రామాల నుంచి శ్రీ మహాశివరాత్రి కార్యక్రమానికి, ధనుర్మాస లక్ష్మీనారాయణ స్వామి వారి కార్యక్రమానికి భక్తమాశయందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అందరూ తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ స్వామివారి ఆశీస్సులు పొంది ఆ స్వామివారి కృపకు పాత్రులయ్యి అందరూ తమ తమ గృహాలకి ఆనందంగా వెళ్ళి మన దేవాలయ కమిటీ వారికి, ఆలయ అర్చకులకి సహకరించి చాలా సహాయ సహకారాలు అందించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి అందరూ మమ్మల్ని ఆనందింపచేసి ఈ దేవాలయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళి అభివృద్ధి చేయాలని సంకల్పంతో అందరూ ఈరోజు సంకల్పించుకొని ఇంకా ఇంకా ఇలాంటి కార్యక్రమాలు ఈ బండపూడి గ్రామంలో జరగాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకొని, ఈ దేవాలయం తాలూకు విశిష్టత ఏమిటి అంటే ఈ స్వామివారు నేటికి 41 సంవత్సరాల నుంచి ఎవరికి ఏ సమస్య అయినా, ఎవరికి ఏ బాధ అయినా సరే ఆయన తీర్చే, సకల కోరికలు తీర్చే కాశీ విశ్వేశ్వర స్వామి ఈయన. అందుకే ఎవరైనా సరే నీ సమస్య ఏదైనా, నీ కోరిక ఏదున్నా సరే తీరాలి అంటే ప్రతి నిత్యము తమ గోత్రనామాలతో స్వామివారికి వాళ్ళే అక్కర్లేదు చెంబులు నీళ్లు పోసిన ఆయన సంతోషించి మీ సమస్యలు కోరికలు తీర్చి మీ వెంట ఉండి ఈ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తీర్చి నేను ఉన్నాను అన్న ధైర్యం ఈ కాశీ విశ్వేశ్వర స్వామి వారు మీకు అండగా ఉండి ఇస్తారు. ఇది శ్రీ దేవాలయ అర్చకుల మురళీ శర్మ గారి నమ్మకం. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. మందపల్లి శ్రీ మండేశ్వర శనేశ్వర స్వామివారి దేవస్థాన 2026 క్యాలెండర్ను ఆవిష్కరించిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. కొత్తపేట నియోజకవర్గంలో పారిశ్రామిక ఉత్సాహానికి నాంది పలికిన కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు. నాకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇస్తే సావిత్రినగర్ గ్రామంలో సమస్యల పరిష్కారానికి అన్ని విధాలా కృషి చేస్తా. దుప్పట్లు పంపిణీ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త తోటరాజు వెల్లడి. కోనసీమ తిరుమల వాడపల్లి వెంకన్నకు ఉండీల లెక్కింపు 28 రోజులకు 1.56 కోట్ల భారీ ఆదాయం. ఇదరస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.